సో మై డియర్ ఎక్స్పెక్టెడ్ స్వీ స్టూడెంట్స్, సో ఈ పాస్ అప్లికేషన్ అనేది నేను మీకోసం తీసుకొచ్చాను. కష్టపడి లైవ్ ప్రాసెస్ తీసుకొస్తా అని చెప్పిన. సో లైవ్ ప్రాసెస్ లైవ్లో మీకు మొత్తం అప్లై చేసి చూపిస్తాను డీటెయిల్గా. ఆ వీడియో చూసుకుంటా మీరు వీడియో చూసాక మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఎస్సి ఆధార్ కార్డ్ మ్యాచ్ ఉండాలి కంపల్సరీ. నేనేం చెప్తున్నానో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి అండ్ ఆధార్ లో 2 మ్యాచ్ ఉండాలి. అలానే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా 4 మ్యాచ్ ఉండాలి. ఎస్ఎస్సి, ఆధార్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఈ 4 కంపల్సరీ ఒకే విధంగా మ్యాచ్ ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ కూడా ఈ మెయిన్ గా అయితే 4 క్యాస్ట్, ఆధార్, ఇన్కమ్, ఓకేనా, అండ్ ఎస్ఎస్సి మెమో. ఇదంతా 4 మ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఈ వీడియోకి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈ వీడియో చూడొచ్చు. ఎలిజిబుల్ కాని వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే తర్వాత మీరు చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో అనేది యూస్ అవుతుంది. దీన్ని చూసుకుంటే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నా ఛానల్లో విజిట్ అయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అన్న. మీకోసమే కష్టపడి ఈ వీడియో చేసినాను. సో రేపే అప్లోడ్ చేయాల్సింది, బట్ మీకు ఎల్లుండి అప్లోడ్ చేయాల్సింది, బట్ కష్టపడి చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది నాన్న. సో ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. లెస్ టైం వేస్ట్ వద్దు. సో నేను చెప్పిన కదా, సర్టెన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకొని ప్రొసీడ్ అయిపోదాం. లెస్ స్టార్ట్. సో మై డియర్ ఎక్స్పెక్టెడ్ స్వీ స్టూడెంట్స్, సో మనం ఇప్పుడు వచ్చేసాం ఈ పాస్ సైట్లోకి. సో డీటెయిల్ వీడియో అనమాట. సో ఎవరికైతే డౌట్ ఉందో, సో ఎవరికైతే అర్థం అవ్వట్లేదో ఎలా అప్లై చేసుకోవాలో, సో స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, ఎక్కడ మాత్రం స్కిప్ చేయొద్దు. మీ యొక్క డౌట్స్ అనేవి ఇక్కడ క్లారిఫై అయిపోతాయి. సో మీరు ఫస్ట్ ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఫస్ట్ వెళ్ళి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని ప్లే చేసుకొని సో అప్లై చేసుకోండి. అంటే స్టెప్ బై స్టెప్ వీడియో చూసుకొని కాదు, కరెక్ట్ నేను చేసే ప్రొసీజర్ చూసుకోండి. ఈ వీడియో చూసుకుంటే అప్లై చేస్తే మళ్ళీ మీకు అక్కడ ఎక్స్పైర్ అయిపోతుంది. ఫస్ట్ ఈ వీడియోని ఎంటైర్ చూసుకోండి, దాని తర్వాత వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, పోస్ట్ మ్యాట్రిక్ మీద క్లిక్ చేసుకోవాలి, ప్రీ మ్యాట్రిక్ లేదు. సో డిగ్రీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చా సార్ అని. ఇది అందరికీ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఇది, ఓకేనా స్టూడెంట్స్, చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు అప్లై చేస్తుంది డిగ్రీ స్కాలర్షిప్. సో కిందికి వచ్చేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ పాపప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ యొక్క రిక్వైర్మెంట్ క్రైటీరియాని కరెక్ట్గా చూసుకోండి. ఈ 10 పాయింట్స్ కరెక్ట్గా చదువుకోండి. 11th పాయింట్ కూడా మెన్షన్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, మ్యాండేటరీ డాక్యుమెంట్ టు బి స్కానెడ్ అండ్ అప్లోడ్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ మీ దగ్గర పెట్టుకొని స్కాన్ చేసి 100 KB లోపల ఉండాలి. 100 పైన ఉంటే మళ్ళీ మీకు సెన్షన్స్ అని ఎక్స్పైర్ అయిపోతుంది, అది తీసుకోదు. సో చూడండి, ఫటాఫట్ నేను అప్లై చేస్తాను. స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్ లాస్ట్ 7 years ఇది ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ మీరు మాత్రం కంపల్సరీ ఇది మీకు గుర్తుండాలి, మీరు లాస్ట్ 7 years ఎక్కడ చదివారు. కాకపోతే ఈ బ్యాంక్, ఈ ఆధార్, ఈ లేటెస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ క్యాస్ట్ మాత్రం మస్ట్ ఉండాలి. సో ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ నోట్ చూడండి, కైండ్లీ మేక్ షూర్ దట్ యువర్ నేమ్ ఈజ్ సేమ్ ఇన్ ఎస్ఎస్సి మెమో అండ్ ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి 10th మెమోలో, ఆధార్ కార్డులో, ఇన్కమ్ సర్టిఫికేట్లో, క్యాస్ట్ సర్టిఫికేట్లో సేమ్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ కేవలం నాన్ సెట్ స్టూడెంట్స్కి మాత్రమే. ఎంసెట్ వాళ్ళకైతే, సెట్ వాళ్ళకైతే ఇందులో నాట్ ఎలౌ, వాళ్ళకి మాత్రం తర్వాత ఓపెన్ అవుతుంది. తర్వాత ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. సో అప్లై నౌ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్ అడుగుతుంది. సో ఎస్ఎస్సి రెగ్యులర్, చాలామందికి ఇక్కడ ఎర్రర్ రావచ్చు. సార్ నాకు అడిగారు, సో చాలామంది ఇక్కడ డాటా అనేది షో అవ్వట్లేదు, సో ఎర్రర్ చూపిస్తుంది అనేసి. ఏం పర్లేదు. సో నేను హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్నాను, ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేసుకున్నాను, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసుకుంటాను. సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి రిట్రైవ్ అవుతుంది. మీ యొక్క డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, మీ స్క్రీన్ మీద కనబడుతుందిగా. సో అలా వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ నంబర్ ఇప్పుడు అది ఇప్పుడు చూడండి, చూస్తా ట్విస్ట్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎగ్జాక్ట్గా ఎంటర్ చేయండి. దెబ్బ కాదు, మెల్ల చేసుకున్న సో మీకు బాగుంటుంది. మనం తొందర మాత్రం మీరు పడవద్దు. తొందర పడితే ఏమవుతుందంటే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోదు అది. సో కరెక్ట్గా మెల్లగా, నేను ఆ వీడియో అయితే ఎలా ఉంది కదా ఎలానో, సో మళ్ళీ రిపీటెడ్ ఒకసారి అర్థం కాకుండా ఒకసారి మళ్ళీ చూసుకొని సో దీనికి మాత్రం అప్లై చేసుకోండి. ఎలాంటి టెన్షన్ వద్దు. సో అందరికీ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ అవుతుంది, కానీ అప్లై చేసే విధానం తెలియదు. ఇక్కడ చూడండి,
అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్సి మెమో మ్యాచ్డ్. ఈ యొక్క అప్లికెంట్ నేమ్ అనేది ఆధార్ కార్డులో అండ్ 10th మెమోలో సేమ్ ఉంది, మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూడండి స్టార్ మార్క్ ఉంది కదా, ఈ స్టార్ మార్క్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అప్లోడ్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది. ఇప్పుడు మనం పర్సన్ది ఆధార్ కార్డ్ అనేది స్టూడెంట్ది అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయగానే ఇది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత రిలీజియన్, క్యాస్ట్, ఇక్కడ చూడండి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్ ఏంది, బీసీనా బీసీబీనా. ఇక్కడ చూడండి ఇన్ని క్యాస్ట్ ఉంటాయి. సో నేను మాత్రం ఇక్కడ ఓసీ పర్సన్ది, సో ఈబీసీ సర్టిఫికేట్ ఉంది. సో ఓసీ వాళ్ళకైతే ఈబీసీ సర్టిఫికేట్ ఉంటే పర్లేదు, దానికి ఏం అవసరం లేదు. సో వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓకేనా స్టూడెంట్స్. సో బీసీ వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకు ఉండాలి, లేకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్ అనేది నేను ఎంటర్ చేస్తాను. సో IC0322 ఐసి మెల్లగా ఎంటర్ చేయండి. ఓకేనా, IC0222591566. సో ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి డీటెయిల్ అనేది మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మీనింగ్, ఈ స్టూడెంట్ యొక్క ఇన్కమ్, ఓకేనా, క్యాస్ట్, ఆధార్, ఎస్ఎస్సి మెమో టోటల్గా ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ సెట్ డీటెయిల్స్కి వెళ్దాం. సెట్ డీటెయిల్స్ వెళ్ళంగానే నాన్ సెట్ మనం అనమాట. సెట్ అంటే ఎంసెట్, బైపీసీ, ఎంసెట్ ఇంజనీరింగ్ రాస్తారు కదా, ఐఐటి, నీట్. సో ఇదంతా కాంపిటేటివ్ ఇక్కడ ఉంటుంది. సెట్ వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళు. ఇది నాన్ సెట్ మనం డోస్ట్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి కాలేజ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీ కాలేజ్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. సో సెలెక్ట్ చేసుకొని మీరు మీ యొక్క కాలేజ్ ఏ బోర్డు, ఏ యూనివర్సిటీ, ఏ బోర్డు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని మీ కాలేజ్ ఇక్కడ చూపిస్తలేదు. సో కీసరా పెడదాం. సో కీసరా పెట్టంగానే ఉస్మానియా యూనివర్సిటీ. సో మన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, అన్ని యూనివర్సిటీస్ ఇక్కడ ఉంటాయి. మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి. సో కాలేజ్ చూపెట్టకుండా, సో డిస్టిక్ మీరు ఒకసారి కరెక్ట్ మీ కాలేజ్ వాళ్ళకి అడగండి ఎగ్జాక్ట్గా డిస్టిక్స్ ఏముంటాయో. సో ఒక్కొక్కసారి కూడా చూపించదు అది. సో ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీరు ఏం తీసుకున్నారో. ఓకేనా స్టూడెంట్స్. సో కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కోర్స్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ డిగ్రీ కదా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మస్ట్ ఎంటర్ చేయాలా. మీ దగ్గర అన్న మొబైల్ నెంబర్ అనేది ఉండాలి, కంపల్సరీ యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి. సో తర్వాత ఇక్కడ మీ యొక్క స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్, మీరు ఎక్కడ చదివారు లాస్ట్. చాలామంది అడుగుతున్నారు మేము ఇంటర్ అనేది బ్యాక్, ఇప్పుడు మీకు ఏ అకాడమిక్ ఇయర్లో మీరు చదువుకున్నారో ఆ అకాడమిక్ ఇయర్ మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్, మీ ఏ అకాడమిక్ చదివారో సో ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఏ అకాడమిక్ ఎవరు చదివారో నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ ఇది ఇలా సెలెక్ట్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకుంటూ పోవాలా. ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఎక్కడ చదివారో లాస్ట్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడండి ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలా మీది. సో నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్గా మీకు అర్థం కావాలని ఎవరు చేయాలి లైవ్ వీడియో. సో ప్లీజ్ నా ఛానల్లో విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు లైవ్ అనేది చాలా మీకు వస్తాయి అనమాట. నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను, జెన్యూన్ అనేది ఏం ఉండదు. సో మీకోసం అనమాట, నా స్టూడెంట్స్ బాధపడొద్దని. ఎగ్జాక్ట్గా ఇది చాలా కష్టపడి నేను వీడియో చేస్తున్నాను, ఎందుకంటే పర్మిషన్ తీసుకొని మరి. సో ఇలా కాలేజ్ పేరు ఇక్కడ రాయండి, రెసిడెన్స్ స్టడీడ్ విలేజ్ ఎక్కడ చదివారో. సో ఇలా మీరు స్కూల్ ఎక్కడ చదివారో, మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంది, మొత్తం ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారో. ఇంటర్ అయితే ఇంటర్ కాలేజ్ పేరు రాయాలి, స్కూల్స్ అయితే స్కూల్ కాలేజ్ పేరు రాయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలన్నమాట, మీ యొక్క ఫోటో. ఓకేనా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ఇప్పుడు అప్లోడ్ చేద్దాం పర్సన్ది. సో ఇక్కడ చూడండి కిందికి రాగానే జహీర్. ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి. మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలా. స్కాన్ చేసి పెట్టుకోండి, లేదా పిక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అయిపోయింది, మనం కాలేజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసినాం. ఒకసారి అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకో ట్యాబ్కి వెళ్ళిపోతారనమాట. సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా మీ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ బ్యాంక్ మీది. సో సిండికేట్ బ్యాంక్ స్టూడెంట్
బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాను. అకౌంట్ నెంబర్ మీకు ఎగ్జాక్ట్గా పాస్బుక్లో ఎలా ఉందో ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, సో ఇక్కడ అంతా పాస్బుక్లో ఇచ్చేస్తారు. మీ కాలేజ్ అని మీ యొక్క బ్యాంక్ అనేది ఏ డిస్టిక్లో ఉంది, సో ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అని అడుగుతాడు. సో ఇక్కడ చూడండి స్టడీ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. మీరు 6th ఎక్కడ చదివారు, ఓకేనా, గ్రేటర్ దెన్ అంటుండు. సో మనం ఇంటర్ నుంచి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఇలా సో ఒక్క నిమిషం స్టూడెంట్. సో చూడండి స్టూడెంట్స్, 6th to 10th మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. 6th ఇక్కడ, 10th ఇక్కడ, ఓకేనా. తర్వాత ఇంటర్ ఇక్కడ. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక మీకు ఉంటే పర్లేదు 100 KB లోపల మీరు ఇందులో అప్లోడ్ చేయాలి, లేకుంటే ఏం ప్రాబ్లం లేదు, మీరు అన్సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. బట్ మీరు మాత్రం కంపల్సరీ ఇందులో ఈ ఫీల్ మాత్రం చేయాలి, స్టడీ ఆర్ రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఓకే, మీరు ఎక్కడ చదువుంటే. బట్ ఇది నాట్ మ్యాండేటరీ, మీరు అప్లోడ్ చేయకున్నా పర్లేదు. బట్ ఫస్ట్ మీరు నేను కాలేజ్కి బోనఫైడ్ అవన్నా కదా, సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది మాత్రం కంపల్సరీ చేయాలి. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, మ్యాండేటరీ లేదు అది, కానీ సో మీకు ఎంటర్ చేస్తే మీకు బాగుంటుంది, త్వరగా మీ యొక్క శాంక్షన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఏం చేస్తారో, ఓకేనా, ఏం చేస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి డిజేబుల్డ్ కేటగిరీ అంటే హ్యాండిక్యాప్ పర్సన్స్ అనమాట. హ్యాండిక్యాప్ పర్సన్స్కి వాళ్ళు డిజేబుల్ కేటగిరీ ఇక్కడ. సో ఇక్కడ చూడండి డిజేబుల్ ఉంటే ఒకవేళ హ్యాండిక్యాప్ ఉంటే ఎస్ అని లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసి మీరు సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి, సదరం ఐడి కార్డ్ రాయాలన్నమాట. సో లేదు కాబట్టి మనం నో అని పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ యొక్క పాస్ట్ క్వాలిఫికేషన్, ప్రీ అంటే మీ యొక్క ఇక్కడ చదివారు మీరు, సో ఇంటర్ చదివారు కదా, డిగ్రీ వాళ్ళైతే ఇంటర్ వాళ్ళైతే 10th, ఓకేనా, అర్థమైంది కదా. డిగ్రీ వాళ్ళైతే ఇంటర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్క్స్ వేసేయండి, ఓకేనా. టోటల్ మార్క్స్ వచ్చేసి 666. సో 100% తీసుకుంటుంది ఇది. ఈ యొక్క గ్రేడ్ ఎంత వచ్చిందో మీకు, మార్క్స్ ఆప్టెన్ ఎంత వచ్చిందో అవుట్ ఆఫ్ 1000కి, సో ఇలా మీరు వేసుకొని చేసుకోవాలా. ఎగ్జాంపుల్ ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్, టోటల్ మార్క్స్, పర్సంటేజ్. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క మీడియం ఏంది, కాలేజ్ అడ్మిషన్ నెంబర్, మీ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ నెంబర్ ఇక్కడ వేయాలి రిసిప్ట్ మీద. అది ఇంకొకటి వచ్చేసి మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు తీసుకున్నారు, ఓకేనా, ఇక్కడ రాయాలి, డేట్ రాయాలి, మీ జాయినింగ్ డేట్ కంపల్సరీ యాజ్ పర్ అప్లికేషన్ మీ యొక్క దేని మీద ఎలా ఉంటుందో సో అలానే ఎగ్జాక్ట్గా రాయాలి. మీ యొక్క కాలేజ్ డేట్, ఓకేనా, రిసిప్ట్ ఇస్తారు కదా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో కరెక్ట్ రాయాలి, ఎందుకంటే అథెంటికేట్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ అక్కడ ఆగిపోతుంది, మొత్తం అయినాక అక్కడ ఆగిపోతే బాగుండదు. సో అలర్ట్, బీ అలర్ట్. సో మ్యాండేటరీ స్టార్ మార్క్స్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా మ్యాండేటరీ అనమాట. సో మీ యొక్క కాలేజ్కి మీకు డిస్టెన్స్ ఎంత, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక నేను డిస్టెన్స్ ఇక్కడ వేసేసాను. ఇక్కడ చూడండి సెట్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్ షుడ్ బి లాటర్ దెన్ డేట్ ఆఫ్ సెట్ ఆర్డర్. సో సెట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్ షుడ్ బి యాజ్ పర్ యాక్చువల్ కాలేజ్ రికార్డ్స్. అండర్స్టాండ్. సో ఇక్కడ చూడండి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ ఎక్కడ, సో రాయాలి. ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది కంపల్సరీ రాయాలా. మండల్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓకే, విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలా. లొకేషన్ రాయొచ్చు మీరు, మీ యొక్క డోర్ నెంబర్ రాయొచ్చు. ఒక పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేయాలా, పిన్ కోడ్ ఇచ్చేసి అకాడమెట్ తీసుకుంటుంది. ఒక్కడ చూడండి మీ యొక్క అడ్రస్ అనేది, ఫస్ట్ అడ్రస్ అనేది మీ ఊరు అనేది పర్మనెంట్ అడ్రస్, మీరు కిరాయికుంటున్నారు అంటే రెంట్కుంటున్నారు. సో ఇక్కడ మీ రెంట్ అడ్రస్ రాయాలి. కమ్యూనికేషన్ అంటే మీకు కాల్ చేసే అడ్రస్ వాళ్ళు. పర్మనెంట్ అయితే ఇక్కడ టిక్ కొట్టొద్దు, ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ రాయాలి. లేకుంటే రెండు సేమ్ అంటే చెక్ మార్క్ పెట్టేయాలా. సో చెక్ మార్క్ పెట్టిన తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి అని రాయాలి. ఈమెయిల్ ఐడి కంపల్సరీ రాయాలి, మ్యాండేటరీ. సో నేను ఈమెయిల్ ఐడి రాసేస్తాను. సో ఈమెయిల్ ఐడి అనేది రాసిన తర్వాత మనం ఇంకో ప్రాసెస్ అని చూద్దాం. సో మీకు ఈజీగా అర్థమవుతుంది అంటున్నాను. సో ఈజీ భాషలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి నాన్న. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, నేను అన్నా కదా మస్ట్ ఎందుకన్నా అంటే ఇక్కడ చూడండి స్టార్ మార్క్స్, అన్ని స్టార్ మార్క్స్, అన్ని స్టార్ మార్క్స్, అన్ని స్టార్ మార్క్స్, ఇది స్టార్ మార్క్స్, ఇది స్టార్ మార్క్స్. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే లేకుంటే పర్లేదు, గ్యాప్ సర్టిఫికేట్ మ్యాండేటరీ లేదు. ఇక్కడ చూడండి మీ యొక్క మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ టిక్ పెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనాఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఇది అనేది సర్టిఫికేట్ మీరు అంతా దీనికి పిన్ చేసేసి మీ యొక్క స్టాపిల్లో మీ యొక్క ఇప్పుడు వస్తుంది కదా ఈ అప్లికేషన్ ఫామ్, ఓకేనా, దాని యొక్క రిసిప్ట్
క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనాఫైడ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ మీ యొక్క టీసీ అనమాట ఇంటర్ది. దానికి మొత్తం మీరు పిన్ ట్యాపిల్ చేసి కాలేజ్లో వేస్తే మీ కాలేజ్లో వాళ్ళు మీకు మీ సేవకి అథెంటికేషన్కి పంపిస్తారు. అథెంటికేషన్కి పంపించిన తర్వాత సో మీకు ఈ ఫస్ట్ ఇదైతే అగ్రీ చేసుకొని మీ ఇక్కడ ఇచ్చేసి, సో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఈ 2B సో అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది అందులో ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదంతా మీరు కంపల్సరీ ఫీల్ చేయాలా. స్టడీ ఎక్కడ మీరు ఎంత చదివారో ఓకేనా. 6 to మీరు ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ పెట్టుకుంటే ఏం కాదు, ఇలా పెట్టుకున్నా మీరు ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి దీని ఒక సర్టిఫికేట్. ఓకేనా స్టూడెంట్స్. సో ఇదనమాట. సో ఇది నానా ప్రాసెస్. నాకేమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. ప్రతి ఒక్క పాయింట్ అనేది చూసినా సో చూసుకొని వీడియో అనేది అప్లోడ్ చేసుకోండి. కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అంతా రాసిన తర్వాత ఎస్ఎస్సి అంతా మ్యాచ్ ఉంటే ఇలా మీకు అంత అప్లికేషన్ అనేది సబ్మిట్ దాకా వస్తుంది. సో సబ్మిట్ అప్లికేషన్ ఇది అంతా అయిపోతుంది. సో చాలామందికి అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో టెన్షన్ తీసుకోకూడదు. నేను ఇప్పుడు 9 o'clock అప్లై చేస్తున్నాను. మీరు మార్నింగ్ 7 లేదా నైట్ 11 తర్వాత అప్లై చేసుకోవచ్చు. కానీ టెన్షన్ తీసుకోకండి. మీకు ప్రాబ్లం వస్తే నేను నిన్నటి వీడియో పైన ఐ బటన్లో కనబడుతుందిగా వెళ్ళి చూడండి. అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను, అక్కడ కాల్ చేయొచ్చు. కాకపోతే ఈ క్యాండిడేట్ది కూడా అలానే వచ్చింది. ఎస్ఎస్సి మీకు రికార్డులో లేదు, ఈ పాస్ ఆఫీస్కి బీసీ వెల్ఫేర్ కాల్ చేయమన్నాను అడిగా. తర్వాత నేను ఇప్పుడు ట్రై చేసి ఇప్పుడు వచ్చిందనమాట. టెన్షన్ తీసుకోవద్దు. సో అందరి డౌట్ క్లియర్ అయిపోయింది. సో మీ యొక్క ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అని ఇంకా రిలీజ్ అయితే కాలేజ్కి వస్తుంది. ఆర్టీఎఫ్ అనేది కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఈబీసీ స్టూడెంట్ అయితే కాలేజ్కి వెళ్ళిపోతుంది, వాళ్ళకి రాదు. బీసీఈ స్టూడెంట్స్, బీసీబీ బీసీఏ వాళ్ళైతే మీకు బ్యాంక్ అకౌంట్లో ఎంటీఎఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది నాన్న ప్రాసెస్. డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాకు కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. జై హింద్, జై భారత్.